ఇక అందరూ మాట్లాడుతూ ఉంటే ముసుగులో అయితే ఆదినారాయణ వస్తూ ఉంటాడు. ఇక అక్కడికి సింధూర కర్ర పట్టుకొని వచ్చి ఆదినారాయణ అయితే కొట్టడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇక అదే ఏం చేస్తుంది సింధూర అని అయితే చెంచలమ్మ ఇక ఇసువ వాళ్ళు చూసేసరికి గట్టిగా తల మీద కొట్టేస్తూ ఉంటుంది. అలా కొట్టగానే చంటి వీళ్ళందరూ అయితే చూసి షాక్ అవుతూ ఉంటారు. ఎవరిని కొట్టింది సింధూర అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక సింధూర చేసిన పనికి అలా చూస్తూ ఉండిపోతుంది చెంచలమ్మ. ఇక ఆదినారాయణ అయితే కింద పడిపోతూ ఉంటాడు. అత్తమ్మని చంపడానికి వచ్చాడు వీడు అనైతే అంటూ ఉంటుంది. అలా అనగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు కేశవ. ఇక చంచలమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక చంటి వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అసలు ఎవరైనా అని చెప్పేసి లెగండి అని చెప్పేసి అయితే కేశవ అయితే లేపుతూ ఉంటాడు. అలా లేపగానే ఎవరు అసలు అని చెప్పేసి చూసి షాక్ అవుతూ ఉంటాడు. అసలు ఆదినారాయణ అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటాడు. అది చూసి సింధూర కూడా చూసి షాక్ అవుతూ ఉంటుంది. అసలు ఏం చేసావు సింధూర అని చెప్పేసి అయితే ఏంటి అసలు ఆదినారాయణ ఇక్కడ ఇలా రావడం ఏంటి అని అనేసరికి చంచలమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది. నేను చంపడానికి రాలేదు, చంచలమ్మకి విజయమ్మకి రాజీ కుదుర్చుదామని వచ్చాను. ఈ విషయంలో ఇందులో ఇలా జరిగింది అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే చంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. కేశవ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక సింధూర అయితే ఏంటి ఈయన మాట మార్చేస్తున్నాడు అనేది అనుకుంటూ షాక్ అవుతూ ఉంటుంది ఆదినారాయణ మాటలకి.